రైట్. చెప్పండి నాన్న. అండర్ మగధ కింగ్డమ్ the first dynasty ఇది చిన్న హర్యంకా డైనస్టీ. So kingdom, what is the difference between kingdom and a dynasty? Right? Kingdom is a Mahajanapada. Kingdom is a Mahajanapada and ruled by the dynasties. For example, Andhra Pradesh. Initially, Andhra Pradesh was ruled by, after modern India, post-independence, Andhra Pradesh was ruled by Andhra Pradesh Kingdom, ruled by Congress dynasty. Tarvata PDP dynasty. Tarvata YSRCP dynasty. Mali Pudu PDP dynasty. Kingdom dynasty yoka difference, right? So first dynasty evaru nana Haryanka dynasty. So ee Haryanka dynasty lo first king అనగనగనగనగనగనగనగ మొట్టమొదటి రాజు బింబిసారా. ఎవరు చిన్న? So Bimbisara followed three-pronged policy. Bimbisara followed which policy? Three-pronged policy to expand his empire. Ye policy nana? Three-pronged policy to expand his empire. దానిలో ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాలా, matrimonial alliances. సెకండ్ వన్ మీకు నోట్స్లో ఉంటుంది చూడండి, ఫ్రెండ్షిప్ విత్ స్ట్రాంగ్ రూలర్స్. థర్డ్ వన్ conquest of weak rulers. Clear? So to expand his empire, first ఏం చేశానన్నా, మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ చేసేవాడు. ఎవరినన్నా? మన బింబిసార. బింబిసార అంటే ఎవరినన్నా? మన బింబిసారా. రైట్. ఈయన పంజాబ్ అంటే సింధ్ కింగ్డమ్ ఉంది కదా నాన్న, సింధ్ కింగ్డమ్ ఐడియా ఉంది కదా నాన్న. ఆ సింధ్ కింగ్డమ్ రాజు పేరు మద్రా. ఎవరినన్నా? కింగ్డమ్, సింధ్ కింగ్డమ్ కింగ్ మద్రా. మద్రాకి ఇక్కడ చూసుకోవాలా, ఓ కూతురు ఉండేది. ఎవరు చిన్న? ఈ మీనింగ్ ఏంటన్నా? డాటర్ ఆఫ్ మద్రా. ఎవరు చెప్పాలి? క్షేమ. ఎవరు చిన్న? క్షేమ. పెళ్లి చేసుకున్నాడా లేదా? హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాడు. అదే విధముగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మగధ సామ్రాజ్యం. ఇదేంటన్నా? మగధ సామ్రాజ్యం పైన ఏముంది నాన్న? లిచ్చావి కింగ్డమ్. ఇటువైపు ఏ కింగ్డమ్ ఉంది?
కోసలా కింగ్డమ్. ఇటువైపు ఏ కింగ్డమ్ ఉంది నాన్న? సింధ్ కింగ్డమ్. రైట్. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ చేసుకుంటారు. రైట్. అదేవిధంగా బింబిసార నెక్స్ట్ పెళ్లి చేసుకున్నది చెల్లాన. ఎవరు చిన్న? చెల్లాన. చెల్లాన ఎవరంటే చిన్న చెల్లాన ఫాదర్ king Chetaka. This Chetaka is the king of Licchavi kingdom. ఏ దేశానికి రా చిన్న వీడు అంటే ఈరోజు ఏ కింగ్డమ్ అంటున్నాం? ఇది ఏమన్నా నేపాల్ కింగ్డమ్. నేపాల్ కింగ్డమ్ రాజు కింగ్ చేతక, వాళ్ళ కూతురు చెల్లాన ఎవరిని పెళ్లి చేసుకుంటున్నానా? బింబిసారుని పెళ్లి చేసుకుంది. రెండో వైఫ్ అది చూడండి. ఎవరన్నా? రెండో వైఫ్. బయ్యాకి మూడో వైఫ్ కూడా ఉంది ముచ్చటగా. ఎవరు చిన్న? చెప్పాలి. కోసల దేవి. ఈ కోసల దేవికి డాడీ ఎవరు చిన్న? మహాకోస. విచ్ కింగ్డమ్? అమ్మాయిలు చెప్పాలి. కోసల కింగ్డమ్. ఈ మహాకోసకి ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు ప్రశ్నజిత్. ఎవరు చిన్న? ప్రశ్న. క్లారిటీ వచ్చింది లేదా? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు? తో మహాకోస కింగ్ ఆఫ్ కోసల కింగ్డమ్ కి ఎంతమంది పిల్లలు చెప్పాలి? ఎంతమంది పిల్లలు నాన్న? చెప్పాలి. ఎంతమంది పిల్లలు మహాకోసకి? మహాకోసకి ఇద్దరు. రైట్. సో మహాకోసకి కోసల దేవి కూతురు, కొడుకు ఎవరు నాన్న? ప్రశ్న. కోసల దేవి ఎవరిని పెళ్లి చేసుకుంది? మదర కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది? అమ్మాయిలు అట్ట చూసారా? అట్ట సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి? హస్బెండ్కి. ఎంత మంచి హస్బెండ్. చేతక చెప్పాలి. కూతురు ఎవరు? ఎవరు ఎవరు భార్య? దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇన్ రియాలిటీ మీరు ఇంకా పాత పుస్తకాలు కానీ మీరు ఇన్స్క్రిప్షన్ కానీ చూసుకుంటే కన్నా 54 కాదు, 58 కాదు, 78 కాదు, 542 వైఫ్స్. మన బింబిసారుడికి ఎంతమంది వైఫ్స్ నానా? 542. పుస్తకాల్లో అవి అడగడు, మనకి ఎగ్జామ్లో అడిగేవి ఈ ముగ్గురు గురించి. ఎప్పుడైతే అమ్మాయిలు జాగ్రత్త వినాలా, మామగారు కూతురుని ఇచ్చినారో కట్నం ఇస్తారు కదా. ఎక్కడున్నా కట్నాల కాన్సెప్ట్ ఉంది మనకి. ఎర్లీ వేదిక్ పీరియడ్ నుండి కట్నాలు కానుకలు కాన్సెప్ట్ ఉంది. అది తప్పేం కాదు. రైట్. ఏమంటే మనం ఎవరు చూపెడతాం? ఎర్లీ వేదిక్ లేటర్ వేదిక్ చూపెట్టుకుంటాం. వెరీ గుడ్. రైట్. సో కోసల దేవికి ఇచ్చేటప్పుడు ఈ కోసల కింగ్డమ్ ఉంది చూసావన్నా. ఈ కోసల కింగ్డమ్ లోపల, ఈ కోసల కింగ్డమ్ బౌండరీ లోపల ఇంకొక చిన్న కింగ్డమ్ ఉంది, అదే కాశీ. ఇదంతా కూడా ఏ సామ్రాజ్యం? చిన్న కాశీ. ఈ కాశీ కింగ్డమ్ ఎవరి అండర్లో ఉంది? చిన్న ఇదంతా కూడా ఎట్లా? కాశీ. కాశీ కింగ్డమ్, కాశీ మహాజనపద itself in the boundary of కోసల. కాశీ హిస్టారికల్ ప్లేస్. చాలా ఒక తెలుసు కదా, మహాకుంభ్ జరిగింది. ఎంత కోట్లు వచ్చినాయి నాన్న. సో అక్కడికి వెళ్ళి జనాలు మంచి ట్యాక్సెస్ పే చేస్తారు, మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎక్కడన్నా? కాశీ కింగ్డమ్.
ఆ కాశీ కింగ్డమ్ కట్నం కింద మామగారు బింబిసార అల్లుడి గారికి ఇచ్చేసారు. అట్టే ఇవ్వాలా ఇస్తే ఓకేనా అబ్బాయిలు రైట్. ఇదంతా బాగానే ఉంది. దేనివల్ల ఫస్ట్ టాపిక్ అయిపోయింది. ఏది? మ్యాట్రిమోనియల్. సెకండ్ వన్ ఫ్రెండ్షిప్ విత్ స్ట్రాంగ్ రూలర్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కోసల కింగ్డమ్ కి పక్కన ఏ కింగ్డమ్ ఉంది చిన్న? అవంతి, మాహిష్మతి. ఏ కింగ్డమ్ ఉంది చిన్న? అవంతి ఆర్ మాహిష్మతి. రైట్. రైట్. నెక్స్ట్ ఎక్కడ రాద్దాం? ఎలా రాద్దాం? ఈ బింబిసారడ అండర్లో ఇటు పెడదాం రండి. నన్ను ఈ పైన రాసేస్తాను నేను. ఈ బింబిసారుడు అండర్లో ఓ డాక్టర్ ఉన్నాడు. ఎవరు చిన్న? డాక్టర్ బింబిసార డాక్టర్. ఎవరు చిన్న? జీవ. ఈ పక్కనున్న సామ్రాజ్యం అవంతి కింగ్డమ్ రాజు మహాసేన చంద ప్రత్యోద ఆఫ్ విచ్ కింగ్డమ్ చెప్పాలి? అవంతి కింగ్డమ్. కింగ్ జాండీస్ తో సఫర్ అవుతున్నాడు. ఏ ఫీవర్ తో సఫర్ అవుతాడు నాన్న? అప్పుడు అది తెలుసుకున్న బింబిసారుడు ఎవరిని పంపించాడు? జీవ. ఎవరిని ట్రీట్మెంట్ చేయడానికి? సో అంటే మన రాజు మన డాక్టర్ ని వేరే కింగ్డమ్ రాజుకి పంపిస్తున్నాడు అంటే మన ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉన్నాయా లేవా? రైట్. సో ఫ్రెండ్షిప్ విత్ స్ట్రాంగ్ రూలర్స్ అనేది ఇది ఒక మనకి సోర్స్. రైట్. నెక్స్ట్ థింగ్ చెప్పాలి. నెక్స్ట్ ఎవరున్నానా? వెంకీ వినాలా? థర్డ్ వన్ ఏంటి? కాన్క్వెస్ట్ ఆన్ వీక్ రూలర్స్. కాన్క్వెస్ట్ ఆన్ వీక్ రూలర్స్ యాడ్ పెడదాం తమ్ముడు. మదరా ఏ కింగ్డమ్ నాన్న? సింధ్ కింగ్డమ్. అంగా కింగ్డమ్. ఎవరు చిన్న? అంటే మగధకి ఇటువైపు ఉంది, బీహార్ కి ఇటువైపు. రైట్. ఇక్కడ ఉన్న కింగ్డమ్ పేరు ఏంటన్నా? అంగా. అంగా కింగ్డమ్ రాజు బ్రహ్మదత్త. ఎవరు చిన్న? బ్రహ్మదత్త. ఈ బ్రహ్మదత్త వీక్ కింగ్ అని తెలుసుకొని మన బ్రదర్ ఏం చేశాడు చిన్న? చూసుకోవాలా? కాన్క్వెస్ట్. గ్రీన్ కలర్ పెట్టుకుందామా మనం? రెడ్ కనిపిస్తుందా మీకు క్లియర్ గా? రైట్. సో బ్రహ్మదత్త వాజ్ కిల్డ్ బై బింబిసార. అంటే బింబిసార ఏం చేశాడు చిన్న? కాన్క్వెస్ట్ ఆన్ వీక్ రూలర్ స్ట్రాటజీ అప్లై చేశాడు. ఎవరిపైన? బ్రహ్మదత్త. సింపుల్ వేలో ఈ మూడు టాపిక్లు కవర్ అయ్యాయి. ఫస్ట్ వన్ కాన్క్వెస్ట్ ఆన్, మన ఫస్ట్ వన్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. ఏ కింగ్డమ్స్ రాని పెళ్లి చేసుకున్నాడు? కింగ్డమ్ పేరు చెప్పండి. సింధ్, కోసల, నిచ్చార్. రైట్. ఫ్రెండ్షిప్ విత్ అవంతి, కాన్క్వెస్ట్ విత్ అంగా. అంటే చుట్టుపక్కల ఉన్న సామ్రాజ్యాన్ని కవర్ చేసి. రైట్. ఇది ఆయన యొక్క చిన్న. నెక్స్ట్ మీరు ఎంటర్ అయ్యేసరికి రిలీజన్. మీ అందరికీ తెలుసు బింబిసార
అసలు ఏ మతానికి చెందిన వ్యక్తి? ఫస్ట్ నాకు అది చెప్పండి. బింబిసారా బిలాంగ్స్ టు విచ్ రిలీజన్? పవన్ బిలాంగ్స్ టు విచ్ రిలీజన్? హిందూ. అలాగే ప్రతి ఒక్కడు ఒక్కొక్క రిలీజన్ కదా. కృప క్రిస్టియన్, ఆసిఫ్ ఖాన్ ముస్లిం, ఒక్కొక్కడు ఒక రిలీజన్ కదా. ఇంత సేమ్ నేను అడిగింది ఏంటంటే నాన్న చెప్పాలి, బింబిసారా ఏ రిలీజన్? ఎవరినన్నా మన హిందూ రాజురా, ఏం మర్చిపోయినారు? ఈయన ఏ రాజున్నా మన హిందూ. హిందూస్ లో 4 వర్ణాలు ఉన్నాయి అకార్డింగ్ టు లేటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో వర్ణాలు లేవు, అంటే రియల్ హిందూయిజం లో వర్ణాలు లేవు. లేటర్ వేదిక్ పీరియడ్ లో మనకి వర్ణాలు ఉన్నాయి. చెప్పాలి చెప్పాలి. బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్స్ చెప్పండి. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. అండ్ హీ బిలాంగ్స్ టు ఎవరినన్నా క్షత్రియ. బట్ he changed his religion, right? He adopted Jainism. Bimbisara adopted which religion? Jainism మతాన్ని అడాప్ట్ చేసిన వ్యక్తి. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, రైట్? అయితే ఏ విధంగా జైనిజం మతాన్ని వీడు అడాప్ట్ చేసుకున్నాడు అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ బింబిసారా, రైట్, జాగ్రత్తగా వినాలని ఇక్కడ, బింబిసారా యొక్క ఒక గురువు గారు ఉన్నారు. ఆయన పేరు యమాధర్. ఎవరినన్నా? యమాధర్, హూ వాజ్ ఏ జైన్ ముని. By observing his calmness, spiritualness, righteousness, చాలా మంచి పదాలు అవి, రైట్? Righteousness, spiritual, right? By observing his calmness, Bimbisara adopted which religion? He changed to which religion? Adopted etnana Jainism. So please do remember, exam mein karugutaru, who was the spiritual guru of Bimbisara? Yamadhar. మర్చిపోతున్నాను. రూపేష్ నువ్వు చెప్పు, who was the spiritual guru of Chandragupta Maurya? Very good. Bahadra Bahu. Right. Nana, who was the political guru of Chandragupta Maurya? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఆ విధంగా అడుగుతాడు. Who was the spiritual guru of Ashoka? Spiritual guru of Ashoka, మొగలిపుత్త తిస్సా. మర్చిపోతున్నా, స్పిరిచువల్ గురుస్ ఎగ్జామ్ లో అడుగుతారు. మరి ముగ్గురు ఉన్నారు, అవి గుర్తెట్టుకోండి ఈ రోజే. స్పిరిచువల్ గురు ఆఫ్ బింబిసారా, స్పిరిచువల్ గురు ఆఫ్ చంద్రగుప్త మౌర్య, బహద్ర బాహు, స్పిరిచువల్ గురు ఆఫ్ అశోక, మొగలిపుత్త తిస్సా. పొలిటికల్ గురు ఆఫ్ చంద్రగుప్త మౌర్య, భూ ప్రపంచం అందరికీ తెలుసు, చాణక్యుడు. క్లారిటీ వచ్చిందా లేదా? రైట్. ఇంకా మీరు జాగ్రత్తగా రియాలిటీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, రైట్? ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటన్నా రియాలిటీ, పుస్తకాల్లో లేనిది, రైట్? ఎందుకంటే అలా చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ హర్యంక డైనస్టీ? ఆ పీడిఎఫ్ లో చూడండి. 544 to 403. Right, 500, 44 or 43 BC. అలాగే
later Vedic period time period ఎంత నాన్న 1000 to 600 BC అంతే కదా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ 1000 to 600 BC is the time period of later Vedic period, right? From 544 BC onwards, which period started? Magadha Mahajanpada period. అర్థం కావట్లేదు మీకు లేటర్ వేదిక్ ఎప్పుడు ఎండ్ అయిపోయింది 600 BC. ఎర్లీ వేదిక్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది లేటర్ వేదిక్ మహాజనపద ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మరి ఈ మధ్యలో ఉన్న కథ సంగతి ఏంటి రైట్ మీరు అందరికి ఐడియా ఉంది లేటర్ వేదిక్ పీరియడ్ లో ఉమెన్ కండిషన్స్ ఎట్లా దారుణంగా తయారైంది రైట్ ఉమెన్ ఆర్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ద హౌస్ హోల్డ్ వర్క్స్ రైట్ అకార్డింగ్ టు విచ్ బుక్ ఐత్రేయ బ్రాహ్మణ టెక్స్ట్ ఏ పుస్తకం నాన్న ఐత్రేయ బ్రాహ్మణ టెక్స్ట్ ప్రకారంగా అమ్మాయిలు అనేవారు అలాగే శూద్రాస్ అనేవారు చదువుకోవడానికి వీలు లేదు అమ్మాయిలు సతీ ప్రాక్టీస్ చేయాలి అమ్మాయిలు సోర్స్ ఆఫ్ మిసరీ సోర్స్ ఆఫ్ ఆల్ సారోస్ ఉమెన్ ఆర్ యూజ్డ్ ఫర్ vice along with dice and wine అమ్మాయిలు కొట్టకూడదు ముందు ఎవరు కొట్టాలా మనకి అబ్బాయి కొట్టాలా వాడే వారసుడు ఈ పనికిమాలిన కాన్సెప్ట్ అన్ని కూడాను ఎప్పటి నుండి వెలుగులోకి వచ్చినాయినా లేటర్ వేదిక్ పీరియడ్ సో అమ్మాయి పొజిషన్ ఏమైంది నాన్న కంప్లీట్లీ డిగ్రేడెడ్ అకార్డింగ్ టు విచ్ బుక్ yes చెప్పండి అకార్డింగ్ టు విచ్ బుక్ ఐత్రేయ బ్రాహ్మణ బుక్ వాటికి అగెయిన్స్ట్ గా పోరాటం చేయడానికి ఓ ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు దేనికి నాన్న లేటర్ వేదిక్ పీరియడ్ కి అగెయిన్స్ట్ గా పోరాటానికి ఓ ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు ద గ్రేట్ పర్సన్స్ దానిలో ఒకడు మహావీరా చెప్పాలి ఎవరు నాన్న వీణ ఫౌండర్ ఆఫ్ జైనిజం సెకండ్ పర్సన్ గౌతమ్ బుద్ధ చెప్పాలి ఎవరినైనా ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం అదే విధంగా ఇంకో వ్యక్తి కూడా బయలుదేరాడు ఆయన పేరు ఇక్కడ రాస్తాను నాన్న అజ్వికా సారీ అజ్వికా కాదు మరకాలి గోసాలర్ ఫౌండర్ ఆఫ్ అజ్వికాయిజం సో ఎవరెవరు చిన్న బాక్స్ లో పెట్టేస్తాను చూసుకోవాలి మహావీర నెక్స్ట్ వన్ గౌతమ్ బుద్ధ నెక్స్ట్ వన్ మరకాలి గోసాలర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్స్ who founded సమానం మూవ్మెంట్ ఏ మూవ్మెంట్ చిన్న సమానం మూవ్మెంట్ అందరూ సమానమే and please do remember these all three are against later Vedic period principles but they supported early Vedic principles వాళ్ళందరూ కూడా ఎవరి కోసం పోరాడుతున్నారు ఆ శూద్రుల కోసం ఆ ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం పోరాడిన వ్యక్తులు సింపుల్ గా చెప్పాలి వాళ్ళు ఎవరినన్నా మహావీర గౌతమ్ బుద్ధ అండ్ మరకాలి గోసాలర్ వీళ్ళు ముగ్గురు కూడాను ఎవరి టైం పీరియడ్ లో ఉన్నారు నాన్న బిందుసారి టైం పీరియడ్ లోనే ఉన్నారు
మన మూవీలో రకరకాల చూపెట్టారు బింబిసారని. ఆ అద్దం నుండి ఈ అద్దంలోకి, ఈ అద్దం నుండి ఆ అద్దంలోకి బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు తప్పించుకొని, రైట్, రోడ్ల మీద తిప్పేసి బిర్యానీ కోసం అడుగు తినేటట్టు తీసారు. కానీ అన్నీ అసలు బింబిసారుడు కథ వేరు, రైట్. సో బింబిసారుడు మూవీ అంటే ఎవరెవరు ఉండాలా? మహావీరుడు. ఎంత పెద్ద పెరుగుతుందా జైనిజం స్థాపించిన వ్యక్తి. అక్కడేమో గౌతమ్ బుద్ధుడు కూడా ఆల్మోస్ట్ ఎంతైనా 6th పాపులేషన్ ఇన్ ఇండియా కదా వాళ్ళు. తర్వాత ఎవరున్నారు అన్న? మరకాలి, గోసాల, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఏ మూమెంట్ స్టార్ట్ చేశారు నాన్న? సమాన మూమెంట్, రైట్. అయితే ఈ బింబిసారుడు నీకు పుస్తకాల్లో మాత్రం ఏం రాయాలి నాన్న? బింబిసార అడాప్టెడ్ జైనిజం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరన్నా? యమాదర్. అదే మీరు రాయండి. రియాలిటీ ఏంటి నేను చెప్తాను జాగ్రత్తగా, రైట్. వీడెవడు? ఇక్కడ నాకు ఫటాఫట్ చెప్పాలా? ఎవరినన్నా? బింబిసారా వైఫ్ ఎవరు? చెల్లానా వాళ్ళ డాడీ ఎవరు? క్లియర్. సమ్ ఎక్స్ పర్సన్ కి ఈడు కొడుకే కదా అవుతాడు. సమ్ ఎక్స్ పర్సన్ కి ఈడు కొడుకే కదా. ఈ ఎక్స్ పర్సన్ కి ఒక కూతురు కూడా ఉంది తమ్ముడు. అమ్మాయి పేరు త్రిషల. ఇప్పుడు చెప్పు, బింబిసారా వైఫ్, చెల్లానా డాడీ సిస్టర్. So what is the relation between Trishla and Challana? మేనత్త. చల్లానా వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లెలు అంటే ఏమవుతుంది నాన్న? మేనత్త, మేనగోడ. క్లియర్. త్రిషల కొడుకు మహావీరుడు. త్రిషల కొడుకు ఎవడు నాన్న? మహావీరుడు. ఇప్పుడు చెప్పండి రా, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ చల్లాన్ అండ్ మహావీర? ఒక్కొక్కరు ఫేస్లో అమ్మాయిలు బావా ఏమవుతాడు? బావా మరదలు అవుతాడు. ఎవరు? చెల్లానా అండ్ మహావీర. ఇప్పుడు చెల్లానా ఎవరికి నాన్న ప్రెజర్ పెట్టింది? బింబిసారా ప్రెజర్ పెట్టింది. అడాప్ట్ విచ్ రిలీజన్? జైనిజం. అది ఎవరి రిలీజన్? మా బావదే. ఆ రిలీజన్ ఎవరిది? మా బావది. ఇప్పుడు జైనిజంలోకి రాజే చేరినాడు అనుకో, అక్కడ ఉన్న ప్రజలు ఏ రిలీజన్లో చేరుతారా? మరి దాని హుండీ ఒకటి ఉంటారు కదా, ఆ హుండీలో ఖజానా, చర్చ్ కోసం మనం ల్యాండ్స్ డొనేట్ చేస్తుంటాం కదా, అలాగే జకత్ ఇస్తుంటాం కదా ముస్లిం డెవలప్మెంట్ కోసం. స్వామి హుండీలో డబ్బులు వేస్తున్నామా? మరి అలాగే జైనిజం ఒక హుండీ ఉంటుంది, బుద్ధిజం ఒక హుండీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఒక హుండీ ఉంటుంది. ఎందుకంటే రిలీజన్ డెవలప్ అవ్వాలి, అంతే కదా నాన్న. సో రాజు జైనిజం చేస్తే ప్రజలు ఏ మతంలో చేరుతారు? ఫండ్స్ ఎవరికి ఎక్కువ దొరుకుతాయి? జైనిజం. అర్థమైందా లేదా కాన్సెప్ట్? అక్కడ సో బావకి మరదలు సపోర్ట్ చేయాలా చేయకూడదా? ఎవరిని అడిగింది? మరి కల్లం మొగుడిని అడిగితే ఆడు చచ్చినట్టు. అలాగే మేడం, అలాగే అందులో అడిగింది ఎవడు? చల్లానాల బావ. అర్థమైంది కదా మీకు? తర్వాత కథ ఏమైంటుందో. సో ఏమైంది నాన్న? బింబిసారా అడాప్టెడ్ జైనిజం రిలీజన్. అది రియాలిటీ కదా. కానీ ఎగ్జామ్లో ఆ రియాలిటీ అడగడు. ఇంకేమడుగుతుందన్న? యమాదర్ గురించి అడుగు. క్లారిటీ వచ్చిందా లేదా? అండ్ ద సేమ్ టైం దిస్ ప్రశ్నజేత్. ఎవరినానా? ప్రశ్నజేత్. ప్రశ్నజేత్ ఎవరినానా? వీడు కూడా ఒక క్షత్రియ, బట్ అడాప్టెడ్ విచ్ రిలీజన్? బుద్ధిజం. సో బింబిసారాకి ఏమవుతాడు వీడు? మహావీర అన్నయ్య లేదా తమ్ముడు అవుతాడు.
కానీ ఏమైనా బ్లడ్ రిలేషన్ ఉందా గౌతమ్ బుద్ధతో? లేదు. అయినా కానీ బింబిసారా వాళ్ళ వైఫ్ వాళ్ళ అన్నయ్య ఏ మతాన్ని సపోర్ట్ చేస్తున్నాడు? మరి బాబు కూడా మనం సపోర్ట్ చేయాలి కదా, బాగా మర్చిపోవాలి కదా, మనం బాగా మర్చిపోవాలి మనం. తో బాగా బింబిసారా ఏం చేశాడంటే నాన్న, ఇక్కడ రాస్తాను గుర్తుపెట్టుకోండి, నోట్ అని పెట్టుకోండి. బింబిసారా gave or patronized అంటే gave funds. గుర్తుపెట్టుకోవాలన్న. तो బింబిసారా gave funds or patronized to ఎవరు చిన్న టు బుద్ధిజం. అంటే ఫండింగ్ ఇచ్చినాడు. ఫండింగ్ ఏ విధంగా ఇచ్చినాడు? బై ప్రొవైడింగ్ వేణువానా ఆర్ బ్యాంబూ గార్డెన్. ఆల్మోస్ట్ 300 acres of land was donated to Gautam Buddha. సో 300 ఎకరాలు అంటే చిన్నదా తమ్ముడు? 300 ఎకరాల భూమి ఇదిగో గౌతమ్ బుద్ధ తీసుకో అండ్ గివ్ దట్ ల్యాండ్. అక్కడే కదా గౌతమ్ బుద్ధ అంతా తపస్సు చేసుకొని బోధగయ వేణువాన్ అన్ని ఆడే ఉన్నాయి కదా బీహార్లోని మగధాలోని. సో ల్యాండ్ డొనేట్ చేశారు. సో ఎగ్జాంపుల్ మర్చిపోతున్నా, చాలా ట్రికీగా అడుగుతాడు. బింబిసారా అడాప్టెడ్ ఫాలోడ్ విచ్ రిలీజన్? బింబిసారా ప్యాట్రనైజ్డ్ విచ్ రిలీజన్? అదే ఆ రెండు పదాలు గుర్తుపెట్టు. ఫాలోడ్, ప్యాట్రనైజ్. ప్యాట్రనైజ్డ్ మీనింగ్ ఏంటి? అది ఎవరి కథ చిన్న? బింబిసారా కథ రిలేటెడ్ టు ఏది? రిలీజన్. నెక్స్ట్ బింబిసారాస్ డెత్. లాస్ట్ టాపిక్ వస్తే మన బింబిసారాస్ డెత్. బింబిసారాకి ఒక కొడుకు పుట్టినాడు. ఏంటన్నా? బింబిసారాకి ఓ కొడుకు పుట్టినాడు. ఆ కొడుకు పేరేంటి? అజాత శత్రు. బింబిసారా సన్ నేమ్ అజాత శత్రు. ఇక్కడ చిన్న ఎగ్జామ్ లో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఉంది. ఆ సోర్స్ ఇక్కడ రాస్తాను, నోట్ చేసుకోవాలి. బింబిసారా ప్లస్ చెల్లానాకి పుట్టిన కొడుకు అజాత శత్రు. ఎవరినన్నా? బింబిసారాకి చెల్లానాకి పుట్టిన కొడుకు ఎవరు? ఎలా మనకి ఎలా తెలుసు అంటే అకార్డింగ్ టు జైన్ టెక్స్ట్. ఇదే మీకు ఎగ్జామ్ లో అడుగుతాడు. నేరవా వలయ సుతా. బుక్ నేమ్ పెట్టానా? నెరవ వలయ సుత. అదే మీకు మగధ కింగ్డమ్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్స్. సోర్సెస్ ఏదన్నా? సోర్సెస్. సో జైన్ టెక్స్ట్ ప్రథమ పేరేంటి? నెరవ వలయ సుత ప్రకారంగా బింబిసారా చెల్లానాకి పుట్టినవాడు. అది క్లారిటీ వచ్చిందా లేదా? ఎందుకు? జైన్ టెక్స్ట్ ఎవరిది? వీల్ ఫ్యామిలీ. క్లారిటీ వచ్చింది లేదా? అదే విధంగా మీరు ఇటువైపు వచ్చి చూస్తే
బింబిసార ప్లస్ కోసల దేవికి పుట్టినవాడు అజాత శత్రు. ఇంకో పుస్తకంలో మనకి ఏమని ఇచ్చినారు నాన్న? బింబిసార కోసలదేవికి పుట్టినవాడు అజాత శత్రు అని ఏ పుస్తకంలో ఇచ్చారో జాగ్రత్తగా గమనిస్తే బుద్ధిస్ట్ టెక్స్ట్. ఏ పుస్తకం నాన్న? బుద్ధిస్ట్ టెక్స్ట్. ఆ పుస్తకం పేరు చెప్పాలి. వెరీ గుడ్, అశోకవదన. ఇచ్చిన అశోకవదన. ఎందుకు ఈ ఫ్యామిలీ అందరూ ఏ రిలీజన్? మీకు అర్థమవుతుందా చిన్న? వీళ్ళందరూ కూడా ఏ రిలీజన్? బుద్ధిజం. తో నెక్స్ట్ మా రాజు మా కొడుకు అని వీళ్ళు చెప్పుకున్నారు బుద్ధిజం. అజాతశత్రు మా బుద్ధిజం సంబంధించిన ఈడేం చెప్పుకున్నారు? లేదు లేదు మా చల్లానా జైనిజంకి సంబంధించినోడు. ఎవడు? క్లైట్ వచ్చిందా లేదా? ఎవరు పుట్టారో ఏంటో బింబిసార మాత్రం పుట్టినాడు. అది మాత్రం క్లియర్. కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది మనకి? అదో పుస్తకం ఇదో పుస్తకం, మనకి అవే కదా సోర్సెస్. తవ్వకాల్లో ఆర్కియాలజికల్ పని అది, రైట్? ఇంకేదైనా గ్రంథం ఏదో పుస్తకం ఏదో తాళపత్ర గ్రంథం దొరికింది అనుకో, అక్కడ రాశాడు అనుకో, ఊరు క్షేమాకి ఈడికి పుట్టినోడు అంటే మన సవాల్ ఇంకో సోర్స్ ఏంటి, రైట్? సో సోర్సెస్ బట్టి మన స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. ఇది కథ. అయితే బింబిసార ని చంపింది ఎవరు? కళ్యాణ్ రాముని చంపింది ఎవరు? వాళ్ళ కొడుకి చంపేసింది. ఎవరు చంపేసినాడు నాన్న? కళ్యాణ్ రామ్ని. అలా విలను వాళ్ళు కొట్టడాలు కొడ్డాలు కాదు, సినిమాలు వేరేగా చూపెట్టినారు. అని చంపింది ఎవరు నాన్న? చెప్పాలి. కృప గారు. శత్రు. వెరీ గుడ్. అజాత శత్రు అంటారు మనకి. ఏదన్నా శత్రు చిచి బింబిసార కొడుకు అజాత శత్రు, రైట్? అజాత శత్రు తన తండ్రిని చంపేశారు. దీన్ని ఏమంటారు? వెరీ గుడ్ పవన్. ప్యాట్రిసైడ్. ఏంటంటే అదే బింబిసార పార్ట్ 2 మూవీ. మీకు అర్థమైందన్నా ఎందుకు చెప్తున్నాడంటే నాన్న? ఏం చెప్తాము? బింబిసార ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఓకే 544. బింబిసారకి ఎంతమంది పిల్లలు చెప్పాలి? 1 2 3 కాక లిస్ట్ చాలా పొడుగు. ఆస్తిని మనకు తెలిసి ఒకటే కొడుకు, ఇంకా చాలా మంది కొడుకులు ఉంటారు కదండి. 542లో ఇంకెవడు వచ్చినాడు అనుకో, ఈ ఆస్తి నాకు కూడా కావాలి అని. తండ్రి ఆస్తి కొడుకులకు చెందుతుంది కదా. ఆ గొడవలు అవుతాయి ఏమని చెప్పి ముందు తండ్రిని లేపేసి ఆస్తి కోసం చంపేసినాడు మన అజాత శత్రు. తర్వాత స్టోరీ ఎవరు నాన్న? అజాత శత్రు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాలి. ఇంకొక పాయింట్ నేను చెప్పలేదు, వెరీ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ బింబిసార? టైటిల్ ఆఫ్ బింబిసార చెప్పాలి. ఏంటన్నా? శ్రేణిక. గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద టైటిల్? శ్రేణిక. He constructed which capital city? Example అడుగుతారు కదా. ఆగ్రా సిటీ constructed by ఆగ్రా సిటీ. షాజహాన్. ఆగ్రా అంటే చాలా షాజహాన్. ఇంకెవరు లేడు ఆగ్రాని? ఎవడు? అక్బర్ ఏమవుతాడు? చెప్పే నానా. తాజ్ మహల్ అంటేనే షాజహాన్. ఆగ్రా ఫోర్ట్ ఆగ్రాలో ఉంది. తాజ్ మహల్ ఏడ ఉంది? ఆగ్రాలో ఉంది. సో తాజ్ మహల్ కట్టించింది షాజహాన్, అంతే.
ఆ తాజ్ మహల్ పక్కన ఒక ఆగ్రా ఫోర్ట్ ఉంది ఆగ్రాలో, అది కట్టించింది ఎవడు? అక్బర్. అసలు ఆగ్రా సిటీనే కన్స్ట్రక్ట్ చేసింది, లేఅవుట్ వేసి కట్టించింది సికిందర్ లోడి. సో ఆగ్రా సిటీ సికిందర్ లోడి, అక్కడ ఉన్న ఆగ్రా ఫోర్ట్ అక్బర్, అక్కడ ఉన్న తాజ్ మహల్ షాజహాన్. అన్నిటికీ ఆగ్రా అండ్ షాజహాన్ రాసి. ఓకే, వెరీ గుడ్. రైట్, తప్పు నుండి నేర్చుకుంటాం. తప్పు చేయి ఎగ్జామ్లో కరెక్ట్. సో టైటిల్ ఆఫ్ బింబిసారా సైనిక, క్యాపిటల్ సిటీ. నెక్స్ట్ అన్న కదా ఎవరు చిన్న? అజాతశత్రు. మీకు ఇక్కడ జాగ్రత్త ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహాకోశ కోశలదేవిని బింబిసారాకి ఇచ్చేటప్పుడు కట్నం కింద ఏమి ఇచ్చినాము? ఇప్పుడు ఎవరు విధవరాలు అయ్యారు? కోశలదేవి విధవరాలు అయిపోయింది. రైట్, అందుకోసం కాశీ కింగ్డమ్ ని మళ్ళీ మహాకోశ చనిపోయాడు ఆ టైంకి. ఇప్పుడు ఎవరు రాజుగా ఉన్నాడు? ప్రశ్నజిత్ ఆ సామ్రాజ్యాన్ని లాగేసుకున్నాడు. కాశీ సామ్రాజ్యాన్ని ఎవరు లాగేసుకున్నాడు నాన్న? మళ్ళీ ఇది కాశీ కింగ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇన్ బౌండరీ ఆఫ్ కోస. రైట్ వచ్చిందా లేదా? రైట్. ఇటువైపు ఎవరు విధవరాలు అయిపోయారు? చెల్లాన విధవరాలు. చెల్లాన ఎప్పుడైతే విధవరాలు అయితే ఎవరు కోపం వచ్చింది? చేతకా కోపం వచ్చింది. చేతగా ఏం చేసినాడు? దండయాత్ర చేసినాడు. ఎవరిపైన? అజాతశత్రువు. ఎవరు నాన్న? అజాతశత్రు వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ. వాళ్ళ డాడీ అంటే తాతయ్య, అమ్మమ్మ సైడ్. మనం అమ్మమ్మ సైడ్ తాతయ్య అంటే ఎంత ఇష్టం మనకి. అదే కానీ నాన్నమ్మ అంటే తాతయ్య అది కూడా ఇష్టమే. అదే కదా కన్సైగల్ అండ్ ఎఫైనల్. ఎఫైనల్ కదా తప్పుడుది ఆంథ్రోపాలజీలో. అదే నాకు ఆంథ్రోపాలజీ కూడా వచ్చినా. రైట్. సో కన్సైగల్ ఫ్యామిలీ. చిచి కన్సైగల్ కదా. ఓకే, ఏదో ఒకటి. సో ఎవరికన్నా చేతక. పాపం చేతకాన్ని ఎవరు చంపేశారు? అదే ఫేమస్ వార్ విత్ లిచ్చావీస్. In that war, I already mentioned which weapons were used by Ajaatashatru? Mahashalakantaka, Ratamsala. ఏ వార్ లోనన్నా? చేతక. క్లియర్? అర్థమైందా లేదా? సో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈయన కొట్టినామో ఇప్పుడు కింగ్డమ్ లిచ్చావి కింగ్డమ్ ఎవరిది? అజాతశత్రు. మీకు ఆల్రెడీ తెలుసు అంగారాజు బ్రహ్మదత్తాన్ని మనం చెప్పినప్పుడు అంగా కింగ్డమ్ ఎవరిది? మగధ సామ్రాజ్యం. ఇప్పుడు ఒకటి 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 కాన్వర్ట్ చేసుకుంటే వెళ్తాం. ఇప్పుడు అజాతశత్రుకి ఎవరన్నా మమ్మీ వాళ్ళ అన్నయ్య మామయ్య ఎవరు ఉన్నాడు? ఎవడు? అక్కడ నుండి థ్రెట్స్ వచ్చింది. ఆల్రెడీ ఏం చేశాడు ప్రసెంజేత్? కాశీ సామ్రాజ్యాన్ని లాగేసుకున్నాడు. ఇప్పుడు థ్రెట్ ఎవరికి ఉందన్నా? అజాతశత్రు చేతకని చంపినట్టు ఈయన్ని కొట్టలేడు. ఎందుకంటే అజాతశత్రు కన్నా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రసెంజిత్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ రూలర్. when compared to అజాతశత్రు, who was the strongest ruler? ప్రసెంజిత్ తొక్క తీసేస్తాడు. ఎవరికి? అర్జునుడికి. ప్రసెంజిత్ వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు ఏమవుతాడు మనకి? మన ప్రసెంజిత్ అనుకో, మన ప్రసెంజిత్ వాళ్ళ చెల్లు యొక్క కొడుకు మేనరుడు తొక్క తీసేస్తాడు. ఎవరినన్నా? ప్రశ్న. ఏంతో ఏమో తెలియదు. కాశీయా పోయింది. ప్రాణాల మీద వచ్చేస్తున్నాడు ఎవడు కొట్టడానికి? ప్రసెంజిత్. దొరికినామా? అజాతశత్రు చాప్టర్ క్లోజ్. ఇప్పుడు అజాతశత్రు ఒక మాస్టర్ ప్లాన్ వేసినాడు. అంతే. మీకు అర్థమైందన్నా? అజాతశత్రు మంచి ప్లాన్ వేసినాడు. ప్రశ్నజిత్కి ఓ కూతురుందయ్యా. అమ్మాయి పేరేంటి నాన్న? వజీరాని ప్రేమించినాడు. పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసినాడు. ఇప్పుడు మీరు ప్రశ్నించింది అనుకుంటున్నారా? రైట్. మీరెవరినన్నా? ప్రశ్నించండి. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మన కుటుంబాన్ని నుండి ఒక ఆడపిల్లని ఇచ్చినాం కోసలాన్ని.
ఏం చేసింది ఈ హర్యంక డైనెస్టీ కుటుంబం? మరి అదే కుటుంబానికి సొంతంగా మన కూతుర్ని ఇస్తామా? ఒకసారి ఆలోచించండి. ఇస్తామా మనం? కన్సైకిల్ లేదు, ఎఫ్ఐఎల్ లేదు, మొత్తం ఈగో. అంతే కదా చిన్న. తో అజాతశత్రు ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఎంటర్ అయ్యాడు ఎవరినన్నా? అజాతశత్రు ఎవరు? క్షత్రియ. అండ్ హీ ఫాలోడ్, అడాప్టెడ్ బుద్ధిజం. ఇక్కడ గేమ్ ప్లాన్ ఎవరు ప్లాన్ చేశారు నాన్న? మన గౌతమ్ బుద్ధ భయ్య. వెంటనే మనోడు అజాతశత్రు గౌతమ్ బుద్ధ అని తెలిసింది. భయ్యా ఐ విల్ ఫాలో, ఐ విల్ అడాప్ట్ యువర్ రిలీజన్. నన్ను ఎక్కడైనా కాపాడు. ఎందుకంటే నీ మాటే వింటాడు ఎవడు? ప్రశ్నజిత్. బికాస్ ప్రశ్నజిత్ ఫాలోస్ విచ్ రిలీజన్? ఈ ఐడియా అంత ఇచ్చింది ఎవడు? గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధ దగ్గర అజాతశత్రు వెళ్ళాడు, అయ్యా నన్ను కాపాడయ్యా అని చెప్పి. మీరు ఆ ప్లాన్ ఇస్తాను, ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళామనుకో అందరం సేఫ్. చెప్పండి బాబు ఏంటి? ఏం లేదురా, యూ అడాప్ట్ మై రిలీజన్. అజాతశత్రు యూ ప్లీజ్ అడాప్ట్ మై రిలీజన్. ఎవరికి లాభం? నాకు లాభం. ఏదో ఒకటి ఉండాలి హెల్ప్ చేయాలంటే. ఎవరు లాభం అయ్యిందన్నా? అజాత ఎవరు? గౌతమ్ బుద్ధ. ఇప్పుడు గౌతమ్ బుద్ధ ప్రసంజిత్ అని తెలిసినాడు. ప్రసంజిత్ అప్పటికి కష్టాల్లో ఉన్నాడు. వెంటనే దైవ సంబూతుడు కదా గౌతమ్ బుద్ధ వెళ్ళి, నాన్న ఇంతవరకు పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకు ఉండాలి, ఈ గొడవలు వద్దు, ఏమి వద్దు, మనం ప్రశాంతంగా ఉండాలి, రైట్ ఫిట్నెస్ అనే కాన్సెప్ట్ ఒకటి చెప్తారు కదా, మీకు అర్థమవుతుందో లేదో? రైట్, ఆ కాన్సెప్ట్ని చెప్పి మైండ్ వాష్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి ఏం చేశాడు నాన్న? తన కూతురు ఎవరు? ప్రసంజిత కూతుర్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయించాడు? దీన్ని బట్టి ఎవరు సేఫ్? అజాతశత్రు సేఫ్. గమనించినారు లేదా? అయితే ఇక్కడ గౌతమ్ బుద్ధకు లాభం జరిగింది. ఎందుకు? కింగ్ ఆఫ్ ఇండియా అంటే మహాజానపదాలో పవర్ఫుల్ వన్. మగధాన్ని ఎవడు రూల్ చేస్తాడు వాడే సమ్రాట్. అంటే ఇండియా మొత్తానికి కింగ్. సో ఇండియా మొత్తం ఎవరు ఇప్పుడు ఏ రిలీజన్ ఫాలో అవుతారు? ఎవరికి అడ్వాంటేజ్? గౌతమ్ బుద్ధ. ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్? అజాతశత్రువుకి. ప్రాణాలు మిగిలినాయి. మరి పాపం ప్రశ్న గేట్ లాభం ఏ లేదురా, కట్నం కింద మళ్ళీ అదే కాశీ ఇచ్చాడు. మళ్ళీ కాశీని కట్నం కింద ఇచ్చినాడు. ఎవరికి? అజాతశత్రువు. ఎందుకంటే కట్నం ఇవ్వాలి కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేస్తే మహాకోస కట్నం ఎవరికి ఇచ్చినాడు? ఇప్పుడు అదే కట్నం ఇంకో సామ్రాజ్యం ఇవ్వాలి కదా రూల్ ప్రకారం అయితే, మళ్ళీ అదే సామ్రాజ్యం ఇచ్చింది. అంటే ఎవడ కట్నం మిగిలింది? చాలు కదా ఆడపిల్లలు, మీకు తెలియదు కాదు. కట్నం మిగిలిందంటే ఎంత హ్యాపీ. 20 లక్షలు 30 లక్షలు కట్నం మిగులుతుందంటే హ్యాపీయే కదా చెప్పు మీ మమ్మీ డాడీకి. ఆ మమ్మీ డాడీకి కూడా హ్యాపీ. ఎవరు సేఫ్ అయిపోయారు నాన్న? ప్రసంజిత్ హ్యాపీగా ఉన్నాడు, అజాతశత్రువు హ్యాపీగా ఉన్నాడు, గౌతమ్ బుద్ధ ఫుల్ చిల్ బ్రో. రైట్ వచ్చిందా లేదా? రైట్. ఆ విధముగా అజాతశత్రువు సేవ్ అయిపోయాడు. అది కథ. రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో చేద్దాం.